చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇక పొత్తుల అంశం మీరు అన్నట్లు పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా ఉంది, వైసీపీ ఇండివిజువల్గా ఉంది. సరే, జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసి ఉంది ప్రస్తుతానికి. కానీ ఈరోజు సోము వీర్రాజు గారు మాట్లాడినటువంటి కామెంటు కొంతమంది నాయకులకి కేంద్రం నచ్చుతుంది, ఏపీ బీజేపీ నాయకులు లేదా ఏపీ బీజేపీ నచ్చట్లేదు అని. ఏపీ బీజేపీ నచ్చకపోవటం ఏం లేదు కదా. కేంద్రం నచ్చుతుందంటే బీజేపీ నచ్చుతుంది, మోడీ నచ్చుతున్నాడు, అందరూ నచ్చుతున్నారు. ఆయన ఏమన్నారంటే ఏపీ బీజేపీ ఎందుకు నచ్చట్లేదు అన్నారు. ఏపీ బీజేపీ నచ్చకపోవటానికి గల కారణం వీర్రాజు గారే. ఆయనే కదా అధ్యక్షులు. ఆయన నచ్చట్లే. ఆయన ఏమన్నారంటే నేను నచ్చట్లేదని అనలా, బీజేపీ నచ్చట్లేదు అన్నారు. ఏపీ బీజేపీ నచ్చకుండా ఏమి లేదు, ఏపీ బీజేపీ నచ్చుతుంది, కేంద్రం నచ్చుతుందంటే ఏపీ బీజేపీ కూడా నచ్చుతుందనే. కానీ ఏపీ బీజేపీని నడిపిస్తున్నటువంటి నాయకత్వమైనటువంటి వారు నచ్చకపోవడానికి గల కారణం ఏంటంటే వారి ఆలోచనలు వీరి ఆలోచనల మధ్య ఒక అనుసంధానం లేదు, ఆలోచనలు కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనలు కుదరలేదు. అందుకు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి వాటిల్లో ఇక్కడ ఆ క్లాష్ ఏర్పడింది. స్వయంగా వీర్రాజు గారే ఇక నా మాట అన్నారంటే అంటే పరోక్షంగా ఇక నా బీజేపీ జనసేన పరోక్షంగా ఇప్పుడో కటీఫ్ అయిపోయినాయి, ఇక ప్రత్యక్షంగా కూడా కటీఫ్ అయిపోతుంది. ఇద్దరు కూడా ఇక ఉండరు, కలిసి ఉండే పరిస్థితులు కనపట్ల, రోజు రోజుకి దూరం జరిగిపోతూ ఉన్నాయి. ఇక జరగబోయేటువంటి అంశం ఏంటంటే పొత్తులకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తులు కలవటానికి గల కారణం కూడా ఎవరయ్యా అంటే వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పెట్టి ఇలా పీకి ఇలా అని ఇలా అనేక సందర్భాల్లో వారిని రెచ్చగొట్టి వారిని తిట్టి ఆ పార్టీ నేతలు తిట్టి అలా తిట్టడం వల్ల ఏమైందంటే టీడీపీ జనసేన కలిసే విధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ పార్టీల మధ్య ఒక అనుసంధానం ఏర్పడింది. ఆ అనుసంధానం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు కలిసి ట్రావెల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతర్లీనంగా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక భావసారూప్యత, సీట్లు లేదా కలిసి ప్రయాణం చేసే అంశాలకు సంబంధించి ఒక అండర్స్టాండింగ్ ఏర్పడిపోయింది. అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీని విమర్శించడం, బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఇక పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేసేటువంటి అంశాలు ఉంటాయి. అలాగే కమ్యూనిస్టులను కూడా మరేమైనా కలుపుకుంటారేమో చూడాలి. అంటే తెలుగుదేశం పార్టీ పొత్తుతో ప్రయాణం చేస్తుంది. వైసీపీ పొత్తుతో ప్రయాణం చేయడానికి వైసీపీతో కలిసేటువంటి సమీకరణాలు లేవు. వైసీపీ బీజేపీతో కలవలేదు, పరోక్షంగా సహకారం తీసుకునేది. వైసీపీ జనసేనతో కలవలేదు. వైసీపీ మిగిలినటువంటి వాళ్ళతో కమ్యూనిస్టులతో ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ వాళ్ళు కూడా ఆ గ్యాప్ ఉంది వాళ్ళకి వీరికి మధ్య. అందుకని కాంగ్రెస్ పార్టీతో కూడా కలదు. అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీతో కూడా కలవలేనటువంటి పరిస్థితి ఎవరికి ఉందా అంటే అది వైసీపీకే ఉంది. అందుకని అది కూడా లేదు. కావున పొత్తుల అంశం విషయంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ సింగిల్గానే వెళ్తుంది, టీడీపీ జనసేన కలిసే వెళతాయి. బీజేపీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి వారు ఇండివిజువల్గా వెళ్ళేదానికే, ఎందుకంటే బలంగా ఉన్నారనేటువంటి వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళు వెళ్ళటానికి కూడా సిద్ధపడవచ్చు. మరి చూడాలి ఇక రాబోయేటువంటి సమీకరణాల్లో ఏం జరిగిద్ది అనేటువంటిది. సరే, దీనికి సంబంధించి సోము వీర్రాజు గారు బయట కూడా ఉంది, ఒకసారి బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మీద ఆ కామెంట్స్ అన్ని గమనిస్తే మోడీ బాగుంటాడు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాగోదు. ఇదే నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడను. అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అన్పాపులర్ చేయాలి. మోడీ సెంటర్లో బాగుంటే ఆయన పరిపాలనా విధానాలు ఇక్కడ అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కొంతమంది ప్రస్తావిస్తూ ఇది ఒక రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి ఒక సీరియల్గా వస్తున్నటువంటి అంశం ఉన్న భారతీయ జనతా పార్టీ మీద. ఆయన కూడా బాగానే క్లారిటీగా చెప్పారు. నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడన్నారు, ఏ వ్యక్తి గురించి మాట్లాడకపోతే నిన్న మాధవ్ గారు చేసిన కామెంట్స్ విషయంలో వాటిని ఖండించలేదు కదా, దాన్ని అంగీకరించినట్లే కదా. బీజేపీలో ఇప్పుడు కన్నా లక్ష్మణ్ గారు చేశారు, మరి అందరు సహకరించారు కదా. అంతకుముందు హరిబాబు గారు సహాయం చేశారు, అందరు సహకరించారు కదా. అంతకుముందు చాలామంది అధ్యక్షులు చేశారు, అందరూ సహకరించారు. ఎక్కడా ఇప్పుడున్న పరిసరాల వీర్రాజు గారికి కూడా ఉన్న సమస్య ఏంటంటే
పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు వైసీపీతో అంతర్లీనంగా ఒక ఒప్పందం ఉన్నారు. దాంతో కేంద్రంలో కూడా వైసీపీ బీజేపీతో ఒప్పందంలో ఉంది. ఒప్పందం మీన్స్ ఏంటంటే వీరికి సంబంధించినటువంటి సమస్యలు వారు పరిష్కరిస్తున్నారు, వారికి సంబంధించిన సమస్యలు వీరు పరిష్కరిస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయన కనుక డిఫర్ అయితే, వీళ్ళిద్దరు ఆలోచనలకు భిన్నంగా డిఫర్ అయితే జరిగేది ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఎలా అయితే తీసేశారో ఈయన కూడా అలాగే తీసేస్తారు. అందుకని ఈయన ఏంటంటే వాళ్ళ మదిలో ఏముందో తెలుసుకొని, లేదా వీళ్ళ మదిలో ఏముందో తెలుసుకొని, లేదా ఇద్దరి మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఆ రకంగా ఈయన కూడా నడుస్తూ ఉన్నాడు, బండి నడుతూ ఉన్నాడు. అందుకని ఈయన పాత్ర కూడా దీంట్లో చిన్నది. కాకపోతే వీరు ఏంటంటే ఆ ప్రయాణం చేసేటువంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి నేతల్ని ఈ సమస్యలను చెప్పి ఒప్పించి అర్థం చేసుకునే విధంగా కలిసి తీసుకెళ్ళటంలో ఆయన వైఫల్యం చెందారు. ఎప్పుడూ లేని విధంగా బీజేపీలో రాష్ట్ర శాఖలో చాలా గ్రూప్స్ ఏర్పడినాయి, విభేదాలు ఏర్పడినాయి, తిరుగుబాట్లు మొదలైనవి. చాలా భయంకరమైన ఓటములను కూడా చవి చూసినటువంటి పరిస్థితి వీరి నేతృత్వంలో జరిగింది. సరే, దానికి అనేకమైనటువంటి కారణాలు. సరే, మురళి ఏంటి